ఏం నువ్వు ఎట్లుండావు? చూడనా, నేను మళ్ళా పెనుగొండ దర్గా ఘాట్కి పోయినాను. మళ్ళా ఏమో మా నాన్న కలవరిస్తా ఉంటే పాత దర్గా చాలా ఏండ్లయింది పోయి నాకు కూడా పిలుచుకొని పో అంటే మా నాన్న కోసం తిప్పుకొని వద్దామని పోతానట్లే తినేసి ఆడ పార్కింగ్లో అయితే బండి పెట్టేసిన. ఇంకా దాని పక్కలోనే అందరికి అన్నాలు పెడతా ఉన్నారు చూడు. ఇంకా అట్లా ఎందుకులే మేము తినేసినామని లోపల పోతా ఉన్నాను. ఈ దర్గా వెనకాల గేట్లో నుంచి పోతా ఉన్నామన్నా. ఈడ ఉరుస్ అయినప్పుడు ఫుల్గా రష్ ఉండే, ఇప్పుడు ఏం లేదు, ఖాళీగా ఉండాయి. ఈడ చెప్పులు వదిలేసి 5 రూపాయలు టికెట్ తీసుకొని అదే చెప్పులకి టికెట్ కట్టకపోతే మళ్ళీ వాళ్ళు ఈ చెప్పులు ఇరు కదా, అందుకోసం లోపలికి చెప్పులు ఎంట్రీ లేదంట. అందుకోసం ఆడ పెట్టేసి లోపలికి వచ్చేస్తే ఇంకా ఫస్ట్ తీస్తా మసీద్కి తీస్తా ఉండ. చూడు పిల్లిలు కూడా ఏం తిరుగుతూ ఉంటాయి ఈడ. పిల్లిలు, కుక్కలు, మళ్ళీ వచ్చే ఆవులు దండిగా ఉన్నాయి. నా లోపల వస్తూ ఉండాయి, పోతూ ఉంటాయి. మనుషులు అన్నాలు అవి దానిలో కోసం పెడతా ఉండారు. అందుకోసం మనుషులు వెనకాలే తిరుగుతూ ఉన్నాయి అవంతా. ఇంకా ఇక్కడ ఎక్కడ చూసినా శ్మశానమే ఉంది, గొర్రెలు. ఇంకా ఈడు చూడు, వాళ్ళ బంధువులు, వాళ్ళ రిలేషన్స్ వాళ్ళే ఉంటారు వాళ్ళంతా. అవంతా మనకి స్టోరీ చదవాలంటే చాలా టైం పడుతుంది. అంత వీడియో నువ్వు చూడలేవు. అందుకోసం దర్గా లోపల ఇది వాళ్ళ బీబీ వాళ్ళ దర్గా ఇది. ఆ పక్క ఈ పక్క మొత్తం ఆడోళ్ళే ఉంటారు. ఇంకా లోపల పక్క పోదాము. ఇది చెట్టు చూసుకో, చక్కెర చెట్టు అని. ఇదే దీనికోసమే మనుషులంతా ఫేమస్ చెట్టు ఇది. ఈ చెట్టు చూడు, దీనికోసమే చాలా మంది పోతారు. ఈ చక్కెర చెట్టు ముందు చక్కెర రాలుతా ఉన్నింది, అందుకోసం చాలా మంది చక్కెర ఎత్తుకొని వెళ్ళిపోతాండ్రంట ఇంట్లోకి. అప్పటి నుంచి రాలేదు, తగ్గిపోయిందంట. ఇప్పుడు రాలేదు, నేనేం ఎత్తుకొని రాలేదు, అర్థమవుతుందా? చక్కెర రాలుతా ఉన్నిందంట ఆ కాలంలో, ఇప్పుడు కాదు. ఈ చక్కెర చెట్టు చూద్దామని చాలా మంది పోతారు. ఇంకా ఈడైతే శుభ్రం చేస్తూ ఉండారు. అదే మన వాళ్ళు ఏడంటే ఆడ కూర్చొని తినేస్తూ ఉండారు, పనుకునేస్తూ ఉండారు, ఆడేస్తూ ఉండారు. ఈ దర్గా లోపల వచ్చిన వాళ్ళంతా కాసేపు కొద్దిగా రెస్ట్ తీసుకున్నప్పుడు కూర్చుంటారు కదా. ఇంకా మన మదనపల్లి వాళ్ళు అంతా ఉంటే ఆడ కూర్చొని ఉంటే చూడు, ఆడ ఆవు కన్నం పెడతా ఉండారు లోపలే, దర్గా లోపలే. చూడు, నేను చెప్తే కదా అప్పుడే, చూడు దర్గా లోపలే అన్నం పెడతా ఉండారు. వచ్చిన వాళ్ళు కొద్దిగా నీట్నెస్గా మెయింటెనెన్స్ చేస్తే దర్గాకు కూడా వాల్యూ ఉంటుంది. పోయిన తాన మనవి ఏమైనా అనుకుంటే అవుతాయేమో, అర్థమవుతుందా? వచ్చిన తాను మొత్తం గలీజ్ చేస్తే అది బాగుండదు. మీరు పోయినప్పుడు దర్గాకే కాదు, ఎక్కడ పోయినా కొద్దిగా నీట్నెస్ మెయింటెనెన్స్ చేయండి. అది బాగుంటుంది, చూసేదానికి కూడా బాగుంటుంది, అందరికీ కూడా బాగా నచ్చుతుంది. ఇంకా ఇక్కడ కాసేపు వాళ్ళతో మాట్లాడుకొని మన మదనపల్లి వాళ్ళు వచ్చింటే, బంధువులేలే, నాకు కాదు మా అత్తోళ్ళకి బంధువులే వచ్చింటే మాట్లాడేసి ఇంకా లోపల దర్గా లోపల చూడు, అదే ఆడోళ్ళు మొత్తం ఈ పక్క ఉండారు. ఆడ లోపల పోకూడదంట ఆడోళ్ళు, అందుకోసం బయట పక్కే ఉండారు. నేను పోతాను వెనకాల నుంచి పోదామని. అదే మొత్తం వీడియో రివర్సే తీస్తూ ఉన్నాను, ముందరి నుంచి కాకుండా వెనకాల నుంచి వచ్చినాను ఈసారి. ఫస్ట్ సూరి ముందరి నుంచి వచ్చింటే వీడియో తీసుకొని, ఈసారి వెనకాల నుంచి వచ్చినాను. ఎక్కడ చూసినా జనాలు ఉండారనా, పర్వాలేదు. ఎప్పుడు చూసినా ఈడ రష్ ఉన్నట్టే ఉంది. చూడు, అన్నం తింటా ఉండారు, కొంతమంది పనుకొని ఉండారు ఈడ. అదే ఏమైనా అవుతాయి అనుకుంటే అని అవుతా ఉంటాయి. ఇంకా ఖవాళీ అవుతా ఉంటే కాసేపు నేను అట్లా వినేస్తూ ఉంటాను. చూడు, నువ్వు కూడా విను కొద్దిగా. దర్గా లోపల సైడ్ కూడా చూడు, దాని దర్గా ముందరే కూర్చొని ఈ ఖవాళీ అయితే పాడుతూ ఉండేది వాళ్ళు. ఇంకా ఖవాళీ వినేసి ఉంటే నువ్వు పోదాము లోపలికి, ఇంకా పాడుతూనే ఉండారు వాళ్ళు. ఇంకా నువ్వు వినలేవు అంతసేపులని ఇంకా దర్గా లోపల పోతాండ. నాకైతే బాగా అనిపించా, అందుకోసం వింటా నిలబడింటి. ఇంకా దర్గా లోపల పోదామని పోతా ఉన్నాను. నేను వచ్చినప్పుడు ముందు సూరి పక్కంతా లైట్లు వేసిండ్రి, భలే అలంకరించిండ్రి ముందు. ఇప్పుడు అన్నీ తీసేసినారు. ఇక్కడైతే ఇంకా లోపల పోదాం దర్గా లోపల.
పబ్లిక్ అయితే తక్కువ ఉండదు. అర్థమవుతుందా? మనము నీట్గా వీడియో కూడా తీసుకోవచ్చు, లోపల పోయి చూసేసి రావచ్చు, అదే జియారత్ చేయొచ్చు హజరత్ది. ఈడు పోతానట్లే సలాం చేసి పోవాల. అస్సలాము అలైక యా అహ్లల్ ఖబూర్ యగ్ఫిరుల్లాహ్ వలనా వలకుం, ఇది చెప్పి పోవాల. మనుషులంతా ఏం చెప్పకుండా దూరేస్తారు. అది చెప్పిపోయి ఏందో వాళ్ళ తరపున ఏమైనా కావాలని ముక్కోళ్ళ. మనోళ్ళు అట్లా లేకుండా ఏందేందో చేస్తూ ఉంటారు. చేసేవాళ్ళు మనకు తెలీదు. అదంతా ఎందుకులే కానీ ఈ దర్గా మొత్తం చూడు. ఇంకా జియారత్ చేసుకో. ఇంకా 4-5 ఫోటోలు అయితే నువ్వు లోపల ఉండి దిగేస్తే బాగా వస్తూ ఉన్నాయి, బాగుండదు అని. ఇంకా బయటికి వస్తున్నట్లే ఈడ మా నాన్న వాళ్ళు ఆడిండే గోళీలు ఈడ రా చూపిస్తా నీకు అని పిలుచుకొని పోతా ఉన్నాడు. మా నాన్న ముందు కూడా వచ్చినాడు ఈడ, అందుకోసం ఆయనకి తెలుసు కొద్దిగాని. ఆయన వెనకాల పోతే ఏందో బండరాళ్ళు చూపించిన ఎంతంత గుండ్రంగా ఉన్నాయో. ఇవంతా ఒలింపిక్ లేదా దాంట్లో ఎత్తుతూ ఉంటారు. ఈ రాళ్ళతో వాళ్ళు ఆటలాడుకుంటా ఉన్నారంట అప్పుడు. మనకైతే తెలీదు. నువ్వు ఏమైనా స్టోరీ వినింటే, దీని గురించి తెలిసింటే కామెంట్ చేసి చెప్పు. ఇంకా దర్గా మెయిన్ గేట్లోకి వచ్చేసినాను. ఇది మెయిన్ గేట్ చూపిద్దాము ఎట్లుంది ఇప్పుడు కూడా చూద్దామని వస్తే, ఇప్పుడు కూడా షాపింగ్లు అంగిళ్ళు అన్నీ ఉన్నాయి. ఈడ లోపల పోయేటప్పుడు కొబ్బరి, అదే టెంకాయ, బూందీ, షాలు అవంతా ఎత్తుకొని పోయి ఇస్తే వాళ్ళు పూజ చేసి ఇస్తారు. అదే పూజ ఫాతిహా చేసి ఇస్తారు. ఎత్తుకొని పోయే వాళ్ళు ఎత్తుకొని పోతూ ఉంటారు. మేమైతే ఏం ఎత్తుకొని పోలేదు, పోయి జియారత్ చేసుకొని వచ్చేస్తే లోపల పోయినప్పుడు ఏందో వచ్చింది చదివేసి వస్తే మనకు కూడా పుణ్యము, వాళ్ళకు కూడా పుణ్యము. ఇంకా ఈడైతే పిల్లోళ్ళకి పెద్దోళ్ళకి ఈడ ఆటలాడుకునేదానికి పిల్లోళ్ళకి బొమ్మలు అట్లాంటి ఉన్నాయి. ఏదో ఒకటి మీకు గుర్తింపుగా ఇక్కడ దర్గాది మర్చిపోకుండా తీసుకొని రాండి. ఈ దర్గాది అంటానట్లే ఒకటి నాకు గుర్తొచ్చా. ప్రతి ఒక్క దర్గా దగ్గర ఒక్కొక్క స్వీట్ ఫేమస్ ఉంటుంది, ఒక్కొక్క ఐటమ్ ఫేమస్ ఉంటుంది. అది మిస్ కాకుండా తీసుకోండి. ఇంకా చూపిస్తాను. ఇంకా వేరే దర్గా కూడా ఉంది, అక్కడ కూడా పోదాము, అది కూడా చూపిస్తాను. అది పాంచ్ బీబియాంకి దర్గా అంట, అది చూపిస్తాను. దాంట్లో ఇంకా చాలా ఉన్నాయి, అవంతా చూపిస్తాను. ఇంకా ఇది బయట పక్క పోదామని పోతా ఉన్నాను. మనుషులు చూడు, అన్నం తినేవాళ్ళు అన్నం తింటా ఉన్నారు. ఈడ వజూ చేసుకొని నమాజ్ చదివే వాళ్ళు. వీడియో అయితే ఎండ్ అయిపోతా ఉంది. ఇంకా స్వీట్ తీసుకొని ఇంకా పాంచ్ బీబియాంక్ దర్గా అంట, అక్కడ పోదాము. అంతలోపల లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.